స్తోత్రాలు. నాకు క్యాన్సర్ ఆపరేషన్ అయ్యి 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాలు అసలు బతుకుతానని ఎవరు అనుకోవాలి మా వాళ్ళల్లో. అట్టాడిది దేవుడు కృప వల్ల ఏం కాదు లాంటి నీకేందో నువ్వు ఆపరేషన్ చేయించుకో, నీకు అంతా బాగుంటుందని పాస్టర్ గారు చెప్పారు. చెబితే సరే ఇంకా ఆయన చెప్పాడు కదా అని చెప్పి బసవ తారకాలు బాడీ చెకప్ చేయించుకున్నాం. చేయించుకుంటే ఆంటీ నీకు ఎక్కడైతే అది తయారైంది అది అక్కడే ఉంది, ఒళ్ళు మొత్తం పాకలేదు, నీకు అంతవరకు తీసేస్తే బాగుంటుంది ఆంటీ అని చెప్పి చెప్పారు అక్కడ. చెబితే ఇంక నేను ఆపరేషన్ చేయించుకుంటే దేవుడి దేవల్ల ఏ ఇంజక్షన్ ఏ మందులు లేవు, ఆపరేషన్ తోటి ఇంక అంతటితో అయిపోయింది. ఇప్పుడు 11 సంవత్సరాలు అంతా బాగుంది నాకు. ఆ దేవుడి దయ వల్ల నా 2 కాళ్ళు అరిగిపోయి 11 సంవత్సరాలు అది ఆపరేషన్ చేయించుకోవాలనుకునే లోపు మా ఆయనకు బాగలేక ఇంకా ఆయన హాస్పిటల్లో ఉండి వారానికి 4 రోజులు హాస్పిటల్లోనే ఐసీలోనే ఉండేవాళ్ళం ఆయన కోసం మేము. ఇంకా నేను చూపించుకునేది ఎప్పుడు, అందుకని చెప్పి అలాగే ఒక్కొక్క కాలికి 16,000 పెట్టి ఇంజక్షన్ చేయించారు 2 కాళ్ళకి. ఇంకా అలాగే జరిగిపోతుంది. అంతలోకి బాగలేక చనిపోయి ఇంకా అట్లా అయిపోయింది. ఆ దేవుడు కృప వల్ల ఇప్పుడు కూడా అలాగే నడుస్తున్నా, నాకేం ప్రాబ్లం అయితే ఏం లేదు, జరిగిపోతుంది అది కూడా. మొన్న ఈ మధ్య మళ్ళీ మెడ నరం నొప్పిగా ఉందని చెప్పి హాస్పిటల్కి వెళ్తే ఈ మెడకాడి నుంచి నడువు దాకా అరిగిందంట. ఆ నరం ఇలా బయటకు వచ్చింది ఆంటీ, పైన మెడకాడి నుంచి నడువు దాకా అవి కూడా అరిగినాయి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆపరేషన్ చేయించుకోవాలి, నువ్వు కాలు తిమ్మిర్లు వస్తాయని చెప్పారు. సరేలే దేవుడు సిద్ధం ఎట్టుంటే అట్లా అయ్యా, నాకు ఇప్పుడైతే కాళ్ళు తిమ్మిరి లేవని చెప్పి నేను అనుకొని వచ్చి దేవుడి మీదనే భారం వేసి దేవుడినే అయ్యా నీ సిద్ధమైతే ఉంచు, లేదంటే తీసుకో. నాకు బాగలేని టైంలో ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. అట్టోడు ఆయన నాకు ఇన్ని సోదరులు వచ్చి నేను తట్టుకున్నాను, ఆయన తట్టుకోలేక వెళ్ళిపోయాడు దేవుడి సన్నిధిలోకి. నీ సిద్ధమైతే ఉంచు, లేకపోతే నీ సన్నిధిలో చేర్చుకున్నాను, అంతకంటే నేనేం చేయలేను, నేనైతే ఆపరేషన్ చేయించుకోలేదయ్యా. మరి కాలు చేయించుకునేనా, మెడ చేయించుకుని నడు చేయించుకునేనా, దేవుడు మరి మన టైం బాగాలేకపోతే ఏమైతే, అందుకని నా వల్ల అయితే కాదయ్యా, నీ కృప ఎట్టుంటే అట్లాగే నేను దేవుడిని నమ్ముకొని ఇది అవుతున్నా. దేవుడి సిద్ధం వల్ల నాకు జరిగిపోతూ ఉంది. ఈ చిన్న ప్రార్థన మన్నించండి.